ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారిని ప్రశంసించేవారు, ఆయన పనితీరును మెచ్చుకునేవారు, ఆయన విజన్ని గౌరవించేవారు ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయితే వైకాపా నాయకులకి ఇప్పుడు నచ్చడం లేదని, సమాజ నిర్మాతలు, సమాజ హితం కోసం పోరాడేటువంటి రియల్ హీరోలు వీరిని టార్గెట్గా చేసుకొని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారి మీద విమర్శనాస్త్రాలు గుప్పిస్తోందనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి పనితీరు మీద, అలాగే ఆయన విజన్ మీద ఎవరైతే గౌరవప్రదంగా 4 మాటలు మాట్లాడతారో వారు ఆంధ్రప్రదేశ్కి వస్తే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి నచ్చడం లేదని, సమాజ నిర్మాతలు, సమాజం హితం కోసం పోరాడేటువంటి రియల్ హీరోల్ని టార్గెట్గా చేసుకొని వైకాపా ఇప్పుడు విమర్శనాస్త్రాలను గుప్పిస్తుంది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. నిన్న బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ రావడం, ఆంధ్రప్రదేశ్లో పర్యటించడం, బాబు గారి విజన్ని ఆయన మెచ్చుకోవడం, ఇవన్నీ చూస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన మీద కూడా కొన్ని విమర్శలు చేస్తూ వైకాపా సోషల్ మీడియా భయంకరంగా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటువంటి వార్తలు వస్తున్నాయా? అసలు దీని మీద మీ విశ్లేషణ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? తిమ్మన్నా ఎవరిని ఎక్కిరిస్తావంటే చక్కనాళ్ళందరిని ఎక్కిరిస్తా అందంట ఆ కోతి. ఇప్పుడు మంచి చెడు, ఇప్పుడు మీపై ముద్ర ఏమని పడింది ఇన్నేళ్లలో? ఇప్పుడు ఒక చెడుకి బ్రాండ్ అంబాసిడర్గా, విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్గా, అసలు విలన్ జగన్ అన్న చెడ్డ పేరు తెచ్చుకున్న పరిస్థితుల్లో ఓడిపోయారు. ఓడినా మీలో అసలు విశ్లేషణ లేదు, పోస్ట్ మార్టం లేదు, వెనక్కి తిరిగి చూసుకోవటమే లేదా? ఎలక్షన్ ముందు ఇలాగే చేశారు. అప్పుడేదో రజనీకాంత్ వచ్చాడు, ఆ ఎన్టీఆర్కి సంబంధించి ఏదో అదేంటి సెంటనరీ ఆ శత జయంతి ఉత్సవాల సభ ఏదో పెడితే అక్కడికి వచ్చి ఆయన రజనీకాంత్ హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతూ అసలు న్యూయార్క్లో ఉన్నట్టుగా ఉంది. నేను ఈ మధ్య హైదరాబాద్ వీధుల్లో వెళ్తుంటే అసలు ఏంటి అమెరికాలో ఉన్నానా, భారతదేశంలో ఉన్నానా, ఏంటి ఈ సైబరాబాద్ నిర్మాణం అని ఆశ్చర్యపోయానంటూ ఆయన చంద్రబాబుని ఏదో పొగిడాడు. వెంటనే కొడాలి నాని మనం చూసాం. ఏంటి అతని జుట్టుని, అతని బట్టతలని ఉద్దేశించి చీకేసిన తాటికాయను ఆ టైపులో రజనీకాంత్ను ఉద్దేశించి కొడాలి నాని అప్పుడు చేసిన మాటలు మొత్తం అసలు ఎంత వ్యతిరేకత మూటగట్టుకున్నారు. అంటే టార్గెట్ చంద్రబాబుగా మీ పోరాటం చేయండి, చంద్రబాబు విధానాలను విమర్శించండి, చంద్రబాబు తప్పు చేస్తే మాట్లాడండి, ఇంకా మీ ఇష్టం. ఏది ఆయన ఎక్కడ అవినీతికి పాల్పడినా లేదు, ఆయన ఏమైనా మిమ్మల్ని తిట్టినా మీరు ఆయన్ని తిట్టుకోవాలి. కానీ బిల్ గేట్స్ని తిడితే మీరు అన్నారు ఏది రియల్ హీరోలు నచ్చరు, వీళ్ళకి రియల్ హీరోలు నచ్చరు అంటే ఇప్పుడు బిల్ గేట్స్ వచ్చాడు, ఇదే ఫస్ట్ టైం కాదు కదా. ఇప్పుడు బిల్ గేట్స్ ఇవాళ ఢిల్లీ వెళ్ళాడు, ప్రధాని మోడీ అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పెద్ద సమ్మిట్ పెట్టాడు. ఇప్పుడు అసలు మొత్తం దగ్గర ఒక 2-3 లక్షల మంది ఏమో పాల్గొంటారు సార్. ఒక 15-20 దేశాల నుంచి ఏఐ అక్కడ సమ్మిట్ జరుగుతుంది, దానికి హాజరవడానికి ఆయన వచ్చారు. వచ్చి నిన్న అమరావతిలో కలిసి అక్కడ అంతా చూసి ఆయన సంజీవని ప్రాజెక్టు, చంద్రబాబు యొక్క దీన్ని అంతా పరిశీలించి తను ఇస్తున్నటువంటిది ఒక్కొక్క వివరణ చూసి గ్రేట్ అన్నాడు, నైస్ అన్నాడు, లేకపోతే గ్రేట్ వర్క్ అన్నాడు, హౌ ఆర్ యూ మై ఫ్రెండ్ అన్నాడు. ఇప్పుడు బిల్ గేట్స్కి చంద్రబాబు ఇప్పుడే పరిచయం కాదు. ఆ రోజు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ వచ్చిందంటే దానికి కారణం చంద్రబాబే అని ఎవరన్నారు? అసలు ఆ తెలంగాణ అసెంబ్లీలో దీనిపై డిబేట్. ఇప్పుడు కేటీఆర్ మరి ఆ రోజు కాంగ్రెస్ విమర్శలు తిప్పికొట్టారు. అంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వల్ల హైటెక్ సిటీ వచ్చిందనో ఏదో ఇలాగే మాట్లాడితే, అరే ఏం మాట్లాడతారు, దానికేదో పునాది రాయి వేసినంత మాత్రాన వచ్చేసిందా అంటూ అప్పుడు ఆయన సైబరాబాద్ నిర్మాణం కోసం ఆయన చేసినటువంటి ప్రోత్సాహకాలు వాటి అన్నిటిపైన మాట్లాడితే, ఇప్పుడు బిల్ గేట్స్ మళ్ళా విశాఖపట్నం కూడా వచ్చాడుగా. ఇది మొన్న 2014-19 మధ్య అగ్రిటెక్ సమ్మిట్కి సెకండ్ టైం వచ్చాడు. అదే ఏది అగ్రికల్చర్లో టెక్నాలజీ వినియోగం మైక్రోసాఫ్ట్తో కలిసి పనిచేయటం, ఎడ్యుకేషన్లో, మెడికల్ అండ్ హెల్త్లో
అంటే వాళ్ళు ఎంఓయూలు చేసుకున్నారు. మొన్న దావోస్లో కూడా గెలిచాడు చంద్రబాబుని. దానిపైన నిన్న రివ్యూ చేసుకున్నారు. సంజీవని ప్రాజెక్టు కుప్పంలో సక్సెస్ అయింది, చిత్తూరు జిల్లాలో ఎలా సక్సెస్ అయింది, ఈ డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఉన్నాయి కదా, దానివల్ల జరుగుతున్నటువంటి ప్రయోజనం లేదు. ఆ డ్రోన్స్ వినియోగం ఏదో చూపించారు. ఇక్కడ రైతులు ఉండవల్లిలో ఈ విధంగా అరటి తోటకి తీసుకెళ్ళి అక్కడ ఏదో ఒక చెట్టు మాడిపోతే నేను ఇట్లా యాప్లో దాన్ని ఫోటో పెట్టేసరికి నాకు ఏఐ ద్వారా ఏం చేయాలో కూడా వచ్చేసింది. డ్రోన్ ద్వారా అక్కడ స్ప్రే కూడా చేసాము చెట్టు పైన అని ఆ మహిళా రైతు ఏదో చెబుతుంటే అది మామూలు మనం చూసాం స్క్రీన్ మీద. వీళ్ళెందుకు అంత రగిలిపోతున్నారు? ఈ కడుపు అంటే ఏంటి? అతను ఎవరో మాట్లాడతాడు, ఒక జాకీ. అసలు జాకీ లేసి జగన్ని మోయటమే లేపటమే పనిగా పెట్టుకున్నారా ఏంటి? ఆయన ఏదో దోమలు ఉత్పత్తి చేస్తాడంట, ఏదో దోమల గురించి మాట్లాడతాడు. బిల్ గేట్స్ ఏదో చూపిస్తాడు ఫోన్లో, లేకపోతే ఇంకేంటి అసలు ఎప్స్టీన్ ఫైల్స్ అని, అసలు మరీ అన్యాయంగా సైకో అని బిల్ గేట్స్ని దుర్మార్గుడని రాక్షసుడని చెలరేగిపోయారు. అంటే ఇప్పుడు ఒకటి ఇక్కడ బిల్ గేట్స్ ప్రపంచం మొత్తానికి ఏమని తెలుసు? ఇప్పుడు మీరు మాట్లాడే ఇదే ఏది ఇప్పుడు వెళ్తున్నాయి కదా ఈ సోషల్ మీడియా, ఈ ప్లాట్ఫామ్స్, వీటన్నిటికీ ఆ విండోస్, ఆ కంప్యూటర్ కనుక్కున్నది, అసలు దాన్ని ప్రవేశపెట్టింది, ఇవాళ ఇంటర్నెట్ మనందరికీ చేరువ చేసింది. ఇవాళ ప్రపంచంలోనే అతను 3వ కుబేరుడా, మొత్తం ఆస్తి అంతా రాసిచ్చాడు. ఆ ఫౌండేషన్, గేట్స్ ఫౌండేషన్, అరే బిల్ గేట్స్ ఫౌండేషన్కి 99% ఆస్తి రాసివ్వటం కాదు, ఏది మిగతా వాళ్ళని ఆ ప్లెడ్జి దానికి కూడా ప్రోత్సహించాడు. అవును, మొత్తం డొనేషన్స్ చేయండి. ఏది వాళ్ళు అతను ఒకటే మాట తీసుకున్నది, ఏది కుబేరుడి జాబితాలో ఉండి నేను తావకూడదు అనుకుంటున్నాను. బిల్ గేట్స్ అన్న మాట. అంటే బిల్ గేట్స్ ఆ కరోనా టైంలో ఈ పరిశోధనల పేరుతో అవకతవకలకు పాల్పడ్డారన్నట్లుగా అట్లా క్రియేట్ చేశారు. అంటే ఏది వాస్తవం, ఏది అబద్ధం? అంటే ఇప్పుడు నిజాన్ని మీరు దాచిపెట్టినా, లేదు అబద్ధంతో ఇలా దాడి చేసినా, ఇప్పుడు ఇదే ఇక్కడ ఇవాళ ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి అతి ప్రధాన సమస్య మిస్ఇన్ఫర్మేషన్. ఏది ఇవాళ నిజాన్ని కప్పిపెట్టేలాగా ఈ అసత్యాలు దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇవాళ బిల్ గేట్స్ మోడీ దగ్గరికి వెళ్ళారు, అక్కడ ఏఐ సమ్మిట్లో పాల్గొన్నారు, మోడీ బిల్ గేట్స్ కలిశారు. మరి ఇలాగే మాట్లాడతారా? అంటే మోడీని ఆయన ప్రశంసించారనుకో, ఇప్పుడు చంద్రబాబుని తిట్టినట్టు మోడీని తిడతారా? అంటే ఇక్కడ ఏంటి, మీరు దీనివల్ల ఏం సాధిస్తారు, ఎవరికి బెనిఫిట్ చేయటం కోసం మీరు ఈ విధంగా చేస్తున్నారు? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇవాళ పునర్నిర్మాణం మీరు డ్యామేజ్ చేశారు. మీకు అద్భుతమైన అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని 30 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయారు. అవినీతి కుంభకోణాల్లో ఇవాళ ప్రపంచం చూపు ఆంధ్రప్రదేశ్. మనీ లాండరింగ్ అని, హవాలా లావాదేవీలని, ఎక్కడ దక్షిణాఫ్రికా, ఎక్కడ టాంజానియా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అక్కడేం పని, ఆ రెడ్డిస్ గ్లోబల్ కంపెనీకి దీనికేంటి సంబంధం? అంటే నకిలీ మద్యం, అసలు బ్రాండ్స్ తయారు చేయటం ఏంటి, ఆ మద్యం జనంతో తాగించడం ఏంటి, చంపడం ఏంటి, నెయ్యి, అరే చివరికి ప్రసాదంలో పెట్టే నెయ్యిలో కూడా జే బ్రాండ్ నెయ్యి తయారు చేయటం, అంటే భ్రష్టు పట్టారు. అంటే జనంలో ఎటు పరపతి పోయింది, అసలు ఒక రకంగా జనంలో విరక్తి పుట్టింది, అసహ్యం వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డిని ఏదో లేపాలనా? వీళ్ళు చేస్తున్నది ఏంటి? దీనివల్ల ఏంటి సాధించేది? ఇప్పుడు మీరు విమర్శించినంత మాత్రాన అతను టెక్ దిగ్గజం కాకుండా పోడు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ సైకో అనో, రాక్షసుడనో, దుర్మార్గుడనో అనడం ద్వారా అతని 3వ ర్యాంకు కుబేర్ల జాబితాలో తగ్గిపోద్దా? అర్థం కావట్లా. ఏంటి వీళ్ళు చంద్రబాబుని ఎవరు ప్రశంసిస్తే వాళ్ళని మేము టార్గెట్ చేస్తామంటే మోడీ ప్రశంసించాడు, మరి చేయరే? మోడీని టార్గెట్ చేయరే? ఇప్పుడు ఆ నీతి ఆయోగ్ సుబ్రహ్మణ్యం వచ్చి ఆకాశానికి ఎత్తేస్తాడు చంద్రబాబుని. ఇప్పుడు ఆయన ఇవాళ ఏంటి, ఒక 45 ఏళ్ళు 46 ఏళ్ల రాజకీయ చరిత్ర.
78లో ఆయన ఎమ్మెల్యే, ఉమ్, 80లో ఆయన మంత్రి, 95లో ఆయన ముఖ్యమంత్రి, 9 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు, 4 టైమ్స్ సీఎంగా గెలిచాడు కదా. ఆ? అంటే ఇప్పుడుకి 16-17 ఏళ్ళుగా సీఎంగా ఉన్నాడు, ఉమ్, పనిచేస్తున్నాడు ఇంకా. అంటే ఒకటి ఆయనతో పోటీ పడదాం, ఆయన కన్నా మంచిగా పనిచేద్దాం, ఉమ్, ఇంకా పార్టీని నిర్మించుకుందాం, ప్రజల్లోకి వెళదాం, ప్రజలకు అందుబాటులో ఉందాం, ఇవి వదిలేసి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఉమ్, ఆయన ఏమన్నా పరదాలు గట్టు తిరుగుతున్నాడా? ఆయన వెళ్తుంటే చెట్లు ఏమన్నా నరికేసే పరిస్థితి? ఉమ్, అరే ఇప్పుడు పేదవాడి ఇంటికి వెళ్తున్నాడు, ప్రతి నెల 1వ తారీఖు పేదవాడి ఇంటికి ముఖ్యమంత్రి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నాడు. ఉమ్, నువ్వెందుకేం చేయలేకపోయావు? అంటే ఇప్పుడు పేదవాడి ఇంటికి వెళ్ళి ఆయన పెన్షన్ ఇస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ పేదవాడు చంద్రబాబుని పొగుడుతాడు, ఉమ్, సీఎం నా ఇంటికి వచ్చాడని. ఆయన మీరు తిడతారా ఆ పేదవాడిని? ఓకే. అంటే ఇతను ఏమైనా పగబట్టాడా, ప్రతీకారం తీర్చుకుందామనా? ఉమ్, అరే పగ అనేది మనిషిని పతనం చేయటం కాదు, మనిషిని నిలువున దహించేస్తుంది. ఉమ్, ఎవరి మీద పగబడతావు? అరే తల్లి మీద, చెల్లి మీద పగ, పార్టీ మీద పగ, నాయకుల మీద పగ, ప్రత్యర్థుల మీద పగ, ప్రజల మీద పగ, దేవుడి మీద పగ. ఉమ్, ఇప్పుడు బిల్ గేట్స్ మీద పగబట్టారా? ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.